హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఇంటి స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం చేసుకుందాం. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి అందులో మన పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీరా, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులో 2 ఉల్లిపాయలు వేసి బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఇది బాగా తొందరగా మగ్గాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేద్దాం. అదే కడాయిలో నూనె వేసి దొండకాయలను వేసి మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను ఆవాలు జీలకర్ర వేయడం మర్చిపోయానండి. మీరు ముందుగానే నూనె వేగేటప్పుడు ఆవాలు జీలకర్ర వేసి దాని తర్వాత దొండకాయలు వేసి వేయించుకోండి. ఈరోజు చాలా ఎండగా ఉందండి, అందుకని కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగాను. అంతలోపల మన దొండకాయలు అనేవి వేగిపోయాయి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసి మంచిగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది మంచిగా మగ్గిన తర్వాత నూనె పైకి అనేది వచ్చేస్తుంది. ఇలా నూనె పైకి వచ్చిందంటే మన దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీర చల్లేసి వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని మా మమ్మీ చేసిన పప్పు కలుపుకొని ఈ రెండిటి కాంబినేషన్లో తింటుంటే వేరే లెవెల్ ఉంటుందండి. ఈ కాంబినేషన్ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో